బిర్యానీ లేదా పులావ్ రెండు పేర్లు వేరే వేరే అయినా ప్రాసెస్ డిఫరెంట్గా ఉన్న టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఒకే ఫ్లేవర్లో మనకి రుచి అనేది తెలుస్తుంది. మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో పన్నీర్ పులావ్, దహీ పన్నీర్ పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చాలా సింపుల్గా, ఈజీగా, ఫాస్ట్గా జస్ట్ 20 to 25 మినిట్స్లోనే మనకి సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. వెజిటేరియన్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. కర్రీ ఏమీ లేకపోయినా చాలా ఈజీగా మనం ఇది తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ దహీతో పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. దహీ పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము పన్నీర్ ఒక 150 నుంచి 200 గ్రామ్స్ పన్నీర్ చిన్నగా ఇట్లా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నవి ఒక బౌల్లో యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఒక 2 to 2.5 స్పూన్స్ పెరుగు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. దాంతోపాటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్లు, అండ్ దాంతోపాటే ఇప్పుడు ఒక స్పూను ఉప్పు లేదా టేస్ట్కి తగ్గట్టుగా, ఒక స్పూను కారము, పావు స్పూన్లు లేదా హాఫ్ స్పూను పసుపు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ చిన్నగా తురుము ఏదైతే పచ్చిమిరపకాయలు ఒక 2 నుంచి 3 పచ్చిమిరపకాయల తురుము కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పన్నీర్కి ఇదంతా కూడా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టు బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము వేరే సపరేట్ బౌల్ అనేది తీసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఈ బౌల్ పెట్టుకొని ఒక 1 కప్పు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ మీడియం సైజువి ఒక 2 చిన్నగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే గరం మసాలా, హోల్ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకోవాలి. అందుకోసం హాఫ్ స్పూన్ సాజీరా, 5-6 లవంగాలు, 5-6 ఇలాచీలు, దాల్చిన చెక్క ఒక మీడియం సైజువి 2 చించుకున్నవి కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దాంతోపాటే బిర్యానీ ఆకు కూడా మీడియం సైజు ఒక 2 వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఇప్పుడు మనం ఏదైతే పన్నీర్ని బాగా మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామో ఇప్పుడు అదంతా కూడా పన్నీర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 1 to 2 మినిట్స్ దాన్ని అట్లానే స్టవ్ పైన లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మనం కొంచెం సేపు ఉండనివ్వాలి, ఒక 1 to 2 మినిట్స్. ఇప్పుడు 1 to 2 మినిట్స్ అయిపోయిన తర్వాత బాస్మతి రైస్ ఒక పావు కేజీ ఇందులో యాడ్ చేస్తున్నాను. ముందే నానపెట్టుకుంది పావు కేజీ బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ దానికి సరిపోయేంత యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని, ఆల్రెడీ మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఒక్కసారి మనం కలుపుకున్న తర్వాత వాటర్ ఎప్పుడైతే మొత్తం పోతుందో అప్పటి వరకు మనం మూత అనేది పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లేదా అవసరమైతే లో ఫ్లేమ్లో మంచిగా దాన్ని కుక్ చేసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు కుక్ చేసుకొని పన్నీర్ పులావ్ మనం ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా పన్నీర్ దహీ పులావ్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం. దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినొచ్చు. అండ్ కర్రీ ఏం లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఏ కర్రీతోనైనా మీరు తీసుకోవచ్చు, చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. మరి ఇది ఇవాల్టి వీడియో, సింపుల్ దహీ పన్నీర్ పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందని. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా ఏదైనా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నాయి రెసిపీలో మెసేజ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.